ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన అశ్వ కమాండ్ గారు, అసిస్టెంట్ కమాండ్ భాస్కర్ సార్, మన తిరుపతి సార్, సుధాకర్ సార్ అండ్ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ అండ్ మన సిబ్బంది అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇవాళకి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలో అడుగుతున్నాం. ఇప్పుడు దానికి ముందు జరిగిన ఉపోద్ఘాతం అంతా ఎప్పుడు వచ్చింది? నవంబర్ 26వ తేదీన దాన్ని అప్రూవ్ చేశారు. జనవరి 26వ తేదీ నుంచి ఈ రాజ్యాంగాన్ని మనం అమల్లో పెట్టుకుంటూ ఆ యొక్క డేట్ ని మనము మన రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఇది అందరికీ తెలుసు. మన ఆర్య గారు చెప్పినట్టు ఈ అన్ఫోల్డింగ్ కి ఫ్లాగ్ హోస్టింగ్ కి డిఫరెన్స్ ఖచ్చితంగా పబ్లిక్ తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా యూనిఫామ్ ఫోర్స్ లో మీ అందరికీ మనందరికీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ నువ్వు పోలీస్ అని చెప్పి నీ దగ్గరకు వచ్చి ఒక క్వశ్చన్ వేస్తే చెప్పలేని పరిస్థితుల్లో యూనిఫామ్ ఫోర్స్ లో ఉండి నువ్వు ఉండకూడదు. కాబట్టి ఇవి కొన్ని విషయాలు దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించింది ఏంది ఒకసారి నెమరు వేసుకుంటే ఇంకా సాధిస్తూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనము ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. దీని కారణం ఏంటి? మన రాజకీయ నాయకులలో ఉన్న స్వార్థం, అసమర్థత, నిర్లిప్తత, ఉదాసీనత. అందరికీ హక్కులే కావాలి, బాధ్యతలు ఎవరికి వద్దు. మన డిపార్ట్మెంట్ లో కూడా ఎవరు కూడా వాడి రెస్పాన్సిబిలిటీస్ గురించి అడగడు, వాడి రైట్స్ గురించే మాట్లాడతారు. అంతేనా? దయచేసి ఇటువంటి ఎందుకు మాట్లాడతామంటే ఇటువంటి సందర్భాల్లోనే కొంచెం మనము మన డిపార్ట్మెంట్ గురించి మన గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అందరం మన రైట్స్ గురించి మాట్లాడతాం. మన బాధ్యత ఏంటి? దీనికి పోలీస్ కానిస్టేబుల్ గా నువ్వేం చేస్తున్నావు, నీ తర్వాత హెచ్సి, ఆర్ఐ, ఆర్ఎస్ఐ అందరం కూడా కమాండెంట్ వరకు డీజీపీ వరకు కూడా ఏం చేస్తున్నాం, మన బాధ్యతలు ఏంటి? బాధ్యత తర్వాత హక్కులు కోరుకుంటే అది సుభిక్షమైన రాజ్యంగా వర్తిస్తుంది. అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ రాజ్యంలో జరుగుతున్నది ఏంటంటే మనమందరం కూడా మన పిల్లల్ని ఒక హిందువులుగా, క్రిస్టియన్స్ గా, ముస్లింస్ గా మన పిల్లలు పెంచుతున్నాం. అది 100% తప్పు. మొదట మనమందరం భారతీయులుగా ఒక ఐక్యతా భావాన్ని మన ప్రజలలో పెంపొందించగలిగితే, ప్రజలంటే వారు ఎక్కడి నుంచో వచ్చారా? మనమందరమే. కాబట్టి మన కుటుంబం నుంచే ఈ యొక్క ఐక్యతా భావం, రాజ్యాంగం పట్ల, భారతదేశం పట్ల ఒక భక్తి భావంతో, రెస్పెక్ట్ తోటి, డెడికేషన్ తోటి మనము మన భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే విధంగా చేయగలిగితే తప్పకుండా మనము ఈ రిపబ్లిక్ డేని అభివృద్ధి చెందిన దేశంగా మన జనరేషన్ లోనే చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క విన్నపం అదే. ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశంగా మనం ఉండగానే సర్వీస్ చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటూ, దానికి మీ అందరూ కృషి చేస్తారని చెప్పి, మీ వంతుగా మీ భావి పిల్లలను తయారు చేస్తారని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మీ పథకాలు, కుల పట్టింపులు ఏమీ లేవు సార్. వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ పోలీస్, వీఆర్ వేయింగ్ ఓన్లీ కాకి యూనిఫామ్ సార్. ఆ విధంగా చూపించడానికే ఇక్కడ గాంధీ మహాత్ముని, అంబేద్కర్ ని కూడా కలిసి పెట్టారు సార్. గాంధీ మహాత్ముడు బారిస్టర్ యూనివర్సిటీలో లా చేసి ఎక్కడో ఆఫ్రికాలో ఎక్కడో లా చేసుకుంటే హ్యాపీగా ఉండకుండా ఇక్కడికి వచ్చి అహింస అని, ఉప్పు సత్యాగ్రహం అని, జైలు బరో అని ఉద్యమాలు చేసి స్వతంత్రం తెచ్చారు. అట్లే అంబేద్కర్ గారు కూడా తక్కువ దాంట్లో ఉన్నప్పటికీ ఆయన ఫారెన్కి వెళ్ళిపోయి లా చేసి అక్కడ నుంచి వచ్చి మనకి ఇక్కడ రాజ్యాంగాన్ని రచించడానికి ముఖ్య అతిథిగా ఉండి రాజ్యాంగాన్ని రచించారు. వాళ్ళిద్దరిని ఇక్కడ పెట్టుకొని మనము సన్మానం చేసుకుంటున్నాం. కాబట్టి దట్ మీన్స్ వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఏ అని చెప్పడానికే సార్. మీ సందేశానికి ధన్యవాదాలు. అతిథుల్లో ఎవరైనా మాట్లాడతారని కోరుకుంటున్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు గణతంత్రము అంటే ఏంది? గణము అంటే సమూహం, తంత్రం అంటే వ్రాయడం.
ఇంతకుముందు పాతోళ్ళు ఏ గణము, బి గణము, సి గణము అని రాసేవాళ్ళు. గణము అంటే సమూహం, అంటే ఒక కంపెనీలో ప్లేటూన్లు సెక్షన్లు ఉంటాయి కాబట్టి ఒక గణము, ఏ గణం అనేది. ఇప్పుడు కూడా గణము అంటే ఈ భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వర్గాలు ఉన్నాయి. అందరికీ కూడా ఈ యొక్క రచన అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రాజ్యాంగాన్ని రచించినారు. అందుకే దీన్ని గణతంత్రం అంటారు, ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవం చాలా తేడా ఉంది. స్వాతంత్ర దినోత్సవంలో ఈ జెండాను కింద కట్టి పైకి లాగుతారు. అంటే దాని అర్థం ఏమంటే ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కొట్టి మనకు స్వాతంత్రం సంపాదించి పైన ఆ యొక్క జెండాను విడదీస్తే దాంట్లో పూలు వాళ్ళ కింద పడతాయి. అప్పుడు సంతోషంతో కలకాల ధ్వనులతో మనం ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే రిపబ్లిక్ డే రోజు కూడా పైన జెండా కట్టింటారు. అయితే ఎందుకంటే ఆల్రెడీ స్వాతంత్రం సంపాదించుకున్నాము, కానీ రాజ్యాంగం లేదు మనకు. అయితే ఈ రాజ్యాన్ని ఎలా రచించాలి, మనము ప్రధానమంత్రి ఎవరు ఎన్నుకోవాలి, రాష్ట్రపతి ఎవరు ఎన్నుకోవాలి, సీఎంలు ఎవరు ఎన్నుకోవాలి, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎలా ఎన్నుకోవాలి అప్పుడు లేదు రాత మనకు. విదేశాల్లో బ్రిటిష్ వాళ్ళదే ఉండింది. దాన్ని రచించడానికి చాలా కాలం పట్టింది. ఆ రచన ప్రకారమే ఆ రాజ్యాంగ ప్రకారం మనం ఎన్నుకుంటున్నాము. అయితే ఈ యొక్క జెండాను ఈ గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి అక్కడ ఢిల్లీలో ఎగురవేస్తారు. తర్వాత రాష్ట్రంలో గవర్నర్ గారు ఎగురవేస్తారు. అదే స్వాతంత్ర దినోత్సవం అయితే పిఎం గారు ఢిల్లీలో ఎగురవేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అయితే సీఎం గారు ఎగురవేస్తారు. ఈ యొక్క రాజ్యాంగం అలాగే రాసుకున్నాం మనం. అయితే మనకు ఏదో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవము లేదా రిపబ్లిక్ డే ఏదో జెండాలు కనిపిస్తున్నాము, స్వీట్ తిరిగిపోతున్నామని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒక మన సార్ చెప్పినట్లు కూడా చాలా చక్కగా వివరించినాడు. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు. చాలా మంది పెద్దలు మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, మా హెక్టర్ మోసా గారికి ఎనిమిది థ్యాంక్స్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా దయచేసి ఒక స్పీడ్ పాకెట్ సార్. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఈ రిపబ్లిక్ డే ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇన్ఛార్జ్ కమాండెంట్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర సార్ గారికి, షర్ఫుద్దీన్ సార్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, రౌండ గారికి, యూనిట్ డాక్టర్ గారికి, ఏఓ గారికి, సూపరింటెండెంట్లు, ఏఏఓలు, ఆర్ఎస్ఎస్, ఏఆర్ఎస్ఎస్, పీసీస్, ఇంకా ఇక్కడికి వచ్చిన క్లాస్ 4 ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. పిల్లలకి దీవెనలు. ఈరోజు చక్కగా మన ఓసీ హెడ్ క్వార్టర్ గారు రాజ్యాంగం గురించి ఎప్పుడు రచించారు, ఎప్పుడు ఆమోదింపబడింది, దాని గురించి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అలాగే రమణ గారు కూడా ఇవన్నీ మనమంతా ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్ళి ఊహ తెలిసినప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఇంకా రిటైర్మెంట్ వరకు కూడా వింటానే ఉంటాం. నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకోండి, మన బెటాలియన్ కంపేర్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాను. దయచేసి రిటైర్మెంట్ వరకు మైండ్లో పెట్టుకుని నడుచుకుంటారని ఆశిస్తూ చెప్తున్నాను. ఎందరో ప్రాణాలు కోల్పోయి, ఎన్నో ఇబ్బందులు గురయ్యి, ఎంతో మంది ఆస్తిపాస్తులన్నీ కోల్పోయి, అంతటి త్యాగాలతో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మనం ఎలా బతకాలి అనేది ఆ టైంలో జరిగిన కష్ట నష్టాలన్నీ జరగకూడదు ఇక ముందు అని రంగరించి క్షుణ్ణంగా వేరే దేశాల్లో పరిశీలించి రాజ్యాంగాన్ని ఎంతో మంది మేధావులు ఒక 100 ఏళ్ళు ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్ తో రచించిన రాజ్యాంగం. అలాగే మన ఏపీఎస్పీ మాన్యువల్
మనం అందరం దాదాపు ఉద్యోగం రాకముందు చాలా స్ట్రగుల్ అయి వచ్చిన వాళ్ళమే. ఎవడే కానీ కడుపు నిండి గుద్దబలిసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందిరా దేవుడా అని వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కరం గుండెల మీద చేసుకుని తర్వాత ఆలోచించండి చెప్తుందండి. ఇక్కడికి వచ్చాక 9 నెలలు ట్రైనింగ్ చేస్తాం. మాన్యువల్ సేమ్ రాజ్యాంగం కంపేర్ చేస్తూ చెప్తుంది. అయిపోయింది. ఎంతమందిని మనం ఆ మాన్యువల్ ప్రకారంగా 9 నెలలు ట్రైనింగ్ తీసుకున్న దాని ప్రకారంగా ఇక్కడ ఉన్న విధులకి పరిపూర్ణంగా చేయగలుగుతున్నాం చెప్పండి. సేమ్ మన ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితి. ఎవరో 100కి 2, 3, 4 సేమ్ ఇదే పరిస్థితి. కంపేర్ యాక్టర్గా మనం పోవాల్సిన పనుల, వేరే వేరే స్పీచ్లు చెప్పాల్సిన పనుల ఇక్కడ కంపేర్ చేసుకుంటే చాలు. మన వరకు మనం ఎవరికి వారు మనకిచ్చిన బాధ్యత పొద్దున్నే లేయాలి, టయానికి రావాలి, టయానికి తినాలి, టయానికి పిటిక్ చేయాలి, ఈ టైం చెప్పారు, ఈ టాస్క్ చెప్పారు. ఇవన్నీ చక్కగా మనసా వాచ కర్మ అంటారే ఆ విధంగా కింద చేస్తే అదే ఇంకా రిపబ్లిక్ డే కంటే ఎక్కువ. అలా ప్రతి ఒక్కరం చేస్తే మనల్ని చూసి 10 మంది మారుతారు. మన కుటుంబంలో అయినా, బంధువుల్లో అయినా, మన సర్కిల్లో అయినా, ఎక్కడైనా కూడా ఆ నేచర్ని చూసి మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవ్వడం మొదలవుతారు. అప్పుడు రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు కానీ, సమానత్వం కానీ అన్ని రిలేటెడ్గా వస్తాయి. నాకు టైంలో షార్ట్ కట్లో చెప్తున్నాను మీకు. కొంచెం అలర్ట్ అవుతారు, ఆ ఉద్యోగానికి విలువ ఇచ్చి బతుకుతారు అనే ఉద్దేశంతో కంపేర్ చేసి చెప్పాను. దయచేసి మీరంతా అర్థం చేసుకొని నెక్స్ట్ రిపబ్లిక్ డేకి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ ఇయర్లో నేను ఎక్కడా చిన్న పొరపాటు చేయలేదు. నాకు ఇచ్చిన పనిని చక్కగా మనస్ఫూర్తిగా నా తెలివితేట